శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः. భద్రం పశ్యమాఖ్యపరిచిత్రాः. స్థిరైరంగైः తుష్టవాగం వ్యసేమ దేవహితం యదాయుः. స్వస్తి నింద్రో వృతస్రవాः. స్వస్తి నపూషా విశ్వవేదాः. స్వస్తి నర్తాక్షో అరిష్టయేమిః. స్వస్తి నో బృహస్పతి దదాతు. శ్రీమహాగణాధిపతే నమో నమః. ద్వాదశ రాశులు అందరికీ కూడా 16వ తారీఖు నుంచి గురుడు, రవి, బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా, లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై 16వ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు, రవి, బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి, ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది. ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము 78% వరకు జరుగుతుంది. మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం, ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం, అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి జూన్ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 16 వరకు కూడా గురుడు, రవి, బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడం జరుగుతోంది. కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. తదుపరి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి ఈ నెల 16వ తారీఖు నుంచి రవి, బుధుడు, గురుడు ఏకత్వంలో నుంచి రాహుని నీచయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల ఒక మంచి అవకాశం, అటు ఉద్యోగంలో కానీ లేకపోతే ఏంటంటే ఏదన్నా సంబంధితమైనటువంటి ధనానికి సంబంధించిన అవకాశం కానీ అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇలా మీరు అందిపుచ్చుకున్నటువంటి అవకాశంలోంచి ఎగభాగం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అది కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేటువంటిది వ్యవహరించాలి. ఎందుకు అంటే మీకు ఏదైతే గోల్డెన్ ఛాన్స్ వస్తుందో మిమ్మల్ని చూసి ఇబ్బంది పెట్టేటువంటి వారు, నరఘోష పెట్టేటువంటి వారు అధికమయ్యేటువంటి అవకాశం జూలై 1వ తారీఖు నుంచి 16 వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు ఎవరికైతే ధనం ఇద్దామనుకుంటున్నారో వారు మీ దగ్గర నుంచి ధనం తీసుకుని అయ్యా నీ చేతుల మీద తీసుకోవడం వల్ల నేను అభివృద్ధి చెందాను అనేటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ధనుసు రాశి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో సంతానయుక్తానికి పుత్రికా సంతానయుక్తం అధికంగా కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల కాస్త ఇబ్బంది అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే మీరు ఒక రంగానికి శ్రీకారం చుడదాం అనుకుంటున్నారో, అంటే వ్యాపారం పెడదామని కానీ, లేదా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని కానీ, లేదా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ నెలాఖరు 22వ తారీఖు నుంచి మంచి అవకాశము. అప్పుడు వ్యాపారాలని ప్రారంభం చేసుకోండి. అంటే స్లీపింగ్ పార్ట్నర్గా కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ. అయితే ఎవరైతే మీరు ఇంతకు ముందు ధనం ఇచ్చి ఇబ్బందులు పడ్డారో వారి నుంచి ధనం రావడం అనేది జరుగుతుంది. అమ్మాయ మొండి బాకీ వసూలైపోయాయి అని
ఊపిరి పీల్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం జూలై 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది. ఈ రాజకీయంలో ఉన్నటువంటి వారు తమ యొక్క మేధా సంపత్తులతో ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే శనీశ్వరుడు, కేతువు, చంద్రుడు ముగ్గురిని కూడా స్వక్షేత్రయుక్తంలోంచి చూస్తూ ఉండడం వల్ల మీరు ఏదైతే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారో ఆ అవకాశానికి తగ్గట్టుగా మెట్లు వేసుకుని ఉన్నతమైన స్థితి ఎదగడానికి మంచి అవకాశం దోహదం చేస్తూ ఉంటుంది. ఇక సంతానయుక్తానికి చూస్తున్నటువంటి వారికి మంచి సత్సంతానం కలగడం, అదేవిధంగా వివాహం చూస్తున్న వారికి వచ్చేటువంటి నెలలో ఇతనైతే మనకు సరిపోతాడు అని వివాహం అనేటువంటి దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఆల్మోస్ట్ 89% వివాహం ఖరారవ్వడం, ఎవరైతే ఇంతకు ముందు నుంచి ఆర్థికంగా నిలబడుతున్నారో వారి యొక్క స్థితిగతులు మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది. మన చేతికి ధనం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుని దేనికి అవసరమో ఖర్చు పెట్టుకునేటువంటి జ్ఞానం కలగాలి అంటే ఈశ్వరారాధన చాలా మంచిది. ఈ ధనుసు రాశి వారు ఖచ్చితంగా గంధాన్ని వృత్తలాకారంగా రౌండ్గా బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఆరోగ్యపరంగా సమస్యలేమి తలెత్తవు. చిన్న చిన్న సమస్యలు అంటే జ్వరం రావడం, తలనొప్పి రావడం ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. వచ్చే నెల 16 వరకు కూడా దీర్ఘరోగానికి ఏర్పడేటువంటి అవసరం ఎక్కడా ఉండదు. ధనుసు రాశి వారికి ఈ నెల 16 నుంచి వచ్చే నెల 16 వరకు కూడా మంచి పరిణామాలు అనేటువంటివి ఏర్పడుతూనే ఉంటాయి. అలా ఏర్పడుతూ ఉండడం వల్ల మీ యొక్క స్థితిగతులన్నీ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది. గురుడు శుభ సూచకంలోనూ చంద్రుడు మంచి సూచకంలోనూ ఉండడం వల్ల మీ ఆనందకేలి కార్యక్రమాల్లో ప్రాధాన్యత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ 16వ తారీఖు నుంచి జూలై 16 వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి. జూలై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈ నెలలో అంటే 16 నుంచి 16 వరకు చెప్పింది రవి, గురుడు, బుధుడు కలయుగయుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు, జరిగేటువంటి పరిస్థితులు, మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు, జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు. కొంతమందికి తమ జనన సమయము, తిథి, వార, నక్షత్రయుక్తాలు తెలుస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి. తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్తు.